యొక్క ప్రార్థన, భార్య భర్తల యొక్క ప్రార్థన ప్రభు కోరుకుంటున్నాడు. అంత మాత్రం కాదు పిల్లరా, ఒకటి వ్యక్తిగతమైన ప్రార్థన, భార్య భర్తలుగా చేయాల్సిన ప్రార్థన, మూడవది పిల్లరా కుటుంబంగా చేయాల్సిన ప్రార్థన, నాలుగవది సంఘంగా చేయాల్సిన ప్రార్థన. ఈ నాలుగిట్లో ఏది లేకపోయినా మనం పరిపూర్ణమైనటువంటి ఆరాధన చేసినటువంటి వారముగా ఉండటం లేదని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ 4 విషయాలు తప్పకుండా జరగాలి. ఏమండి, ఒకవేళ భార్య భర్తల మధ్య ఇద్దరు మాత్రమే ప్రార్థన చేసుకుంటే పిల్లలను సాతాను గాడు పట్టుకుంటాడు, పిల్లలు లోకంలో ఉంటారు. ఏకంత ప్రార్థనను ఒక్కదానివే చేసుకుంటే నీ భార్యను సాతాను గాడు పట్టుకుంటాడు. నీ భార్యను ఒకవేళ భర్త ప్రార్థన చేసుకుంటే భార్యను పట్టుకుంటాడు. భార్య ప్రార్థన చేస్తూ ఉంటే ఏమండి భర్తను సాతాను గాడికి అవకాశం ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదో ఒక రకంగా సాతాను గాడు మన కుటుంబంలో రావడానికి వీల్లేదు.